హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు ఏంటంటే మన సంక్రాంతి స్పెషల్‌గా పాకుండలు చేసుకుందాం. ఆ పాకుండలు పగుళ్ళు రాకుండా అయితే ఉండవు గానియండి. పగుళ్ళు ఖచ్చితంగా వస్తాయి. పగుళ్ళొస్తేనే పాకుండలు అంటారు. అంటే మరీ ఎక్కువ పగుళ్ళు కాకుండా. అయితే పాకుండలు పైన క్రిస్పీగా ఉండాలి. లోపల పిండి పిండిలాగా అది ఉండకుండా చక్కగా రావాలి అనంటే ఎలా చేసుకోవాలో మంచి మంచి టిప్స్‌తో పాటు చెప్తాను. చక్కగా చూసేసేయండి. ఎంజాయ్ చేయండి. పాకుండలు మీరు కూడా చేసుకొని అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. ఓకేనా. ఇప్పుడు పాకుండలకి ఏం కావాలో ఏంటో చూపిస్తాను చూడండి. మనకు అరిసెలకి ఎలాగైతే పిండి చేసుకుంటామో పాకుండలకు కూడా సేమ్ అంతేనండి. కాకపోతే ఏంటంటే మనం వాడేసేసుకున్న తర్వాత బియ్యం కడిగి వాడేసేసుకుంటాం కదా! ఎప్పుడైతే మిల్లుకిచ్చేసుకుంటామో లేదా మిక్సీకి పట్టుకుంటామో అప్పుడు వాడేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా తడిగా ఉండాలి చూడండి. దాని తర్వాతే మనం పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించేసుకొని వచ్చిన వెంటనే జల్లిచ్చేసుకొని ఒక 2 జల్లులు పెట్టుకొని గట్టిగా నొక్కేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనకు లేట్ అయిందనుకోండి అప్పుడు పిండి పొలవకుండా ఉంటది. లేదంటే ఇలాగ మనం ఆరిపోయామంటే పిండి పులిసిపోతదనమాట. అందుకు 2 జల్లీలు జల్లిచ్చేసుకుంటే సరిపోద్దండి. ఈ పాకుండలకైతేని. అరిసెలకైతే మాత్రం ఏమాత్రం మరుగు మాత్రం ఉండకూడదు. ఎంత మెత్తగా ఉంటే అంత బావుంటదనమాట పిండైతేని. ఓకేనా. ఇగో చూడండి ఇలాగా చేసేసుకున్నాను. జల్లిచ్చేసుకొని నొక్కి పెట్టేసుకున్నాననమాట. ఇది ఒక కేజీన్నర బియ్యానికి. ఓకే. ఇప్పుడు పాకుండలకి కొలతది అన్నీ చెప్తాను. ముందుగా ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద చీరికలా కోసుకోవాలనమాట. ఇక సన్నగాను. ఓకే. ఇలా కట్ చేసుకుని ముందు మనం ఈ కేజీన్నర పిండికి మనం ముందు ఫస్ట్ ఏంటంటే కొబ్బరి ముక్కలు ఏంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకానికి మూకుడు పెట్టుకున్నాను. అందులో ఒక్క స్పూన్ కొంచెం పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసుకున్నాం కొబ్బరికాయ ముక్కలు వేయించుకోవడానికి. ఇగో నెయ్యి కాగిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి కొబ్బరి ముక్కలు. ఇగోండి మంచి గోల్డెన్ కలర్లో సిమ్లో పెట్టుకుని ఇలాగ వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి బెల్లం తీసుకున్నాను. ఇది అరిసెలకి ఏదైతే పెట్టుకుంటామో పాకం అదిని ఆ బెల్లం అనమాట. కానీ చాలా బాగుంటుంది బెల్లం. అన్ని కుందులు ఒకలాగే ఉంటాయి కానీ అన్ని అరిసెల బెల్లం కాదనమాట. అయితే నిన్న అరిసెలు ఏదైతే చేశానో అదే బెల్లం తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందు ఏంటంటే అరిసెలు చూపించినప్పుడు మీకు ముద్ద బెల్లంలాగా ఉండేది ఉండేవన్నమాట ఆ కుందులు. అందులోంచి వాళ్ళు పగలగొట్టి ఇచ్చేవారు. అవి పగలగొట్టలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు ఆ బెల్లాలు తేవట్లేదు. ఇవే తీసుకొస్తున్నారు. కానీ బాగున్నాయండి. మరి అరిసెలు చేసాం కదా! చాలా బాగా వచ్చినాయి అనమాట. బెల్లం టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు కేజీన్నర బియ్యం పిండికి కేజీన్నర బియ్యం నానబెట్టుకున్నాం కదా! ఆ కేజీన్నర బియ్యం పిండికి కేజీ బెల్లం అనమాట. ఇప్పుడు కోరేసి పాకం పట్టుకుందాం. ఏం కోరట్లేదు. బండించుకొని చెదక్కొట్టేసి వేసేస్తే కరిగిపోద్ది. అది ఇవ్వండి కొంచెం వాటర్ పోసుకుందాం. బెల్లం ఇలాగ ముక్కల కింద చేసుకుని వేసుకుంటే అయిపోద్ది. చాలు. ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకుంటే చాలు. ఇవ్వండి బెల్లం బాగా కరగాలి. కరిగిపోతే ఒకసారి వడపోసేసుకుందాం. లైట్గా నలకలు ఉన్నాయి అందుకు. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలాగా వడబోసేసుకోండి. ఇదిగోండి ఈ బెల్లంలో ఎంత నలకలు వచ్చినాయి. గిన్నె కడిగేసి ఒకసారి అప్పుడు ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఇసుక కిందది ఏమన్నా ఉన్నా మళ్ళీ ఇబ్బంది అవుద్ది అందుకు. ఓకే. ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసేసుకుంటే అయిపోద్ది. పెట్టి ఒకసారి దీనికి మామూలుగా అరిసెల కన్నా కొంచెం లేతపాకం ఉండాలన్నమాట. ఎక్కువ ముద్రపాకం అవుతుందంటే గట్టి వచ్చేస్తాయి మనకి పాకంలో. ఒకసారి చూపిస్తాను చూడండి. అరిసెలకి ఏంటంటే టంగు మనాలి. దీనికి అంత టంగు మనక్కలేదు. ఉండవుతే సరిపోద్ది. చూపిస్తాను చూడండి. నేను ఒకసారి చూద్దాం పాకం ఎలా అవుతుందో. ఉండవి కొంచెం నిలబడాలి అంతే. టంగు మనక్కర్లేదు. ఇంకొక నిమిషం అయితే అయిపోద్ది. దగ్గరికి వస్తుంది అంతే. ముదిరిపోద్ది మళ్ళీని. అదే అమ్మా ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ అయినా వద్దురా. ఏ అన్నిట్లోనే వేసేస్తాము. మా అమ్మకి అస్సలు నచ్చదు. ప్రతి దాంట్లోనే అన్నిట్లోనే యాలక్కాయల పొడి వేసేస్తాము అంటే. అందుకే అరిసెల్లో కూడా వేయనివ్వలేదు. వద్దు దేని రుచి దానికే ఉండాలి. నువ్వు అన్నిట్లోనే ఇలాచి పౌడర్ వేసేస్తానంటే ఎలాగా. అందుకే వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఓకే వేసుకోండి. మాకు కూడా ఇష్టమే కానీ అమ్మ వేయనివ్వదు వద్దంటది. ఇంకన్నీ ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇంకెలాగంటే పాయసంలో ఇలాచి పౌడర్ వాసనలాగా ఉంటుంది. అన్ని పాయసం కింద అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి పాకం. ఇలా అవ్వాలి. ఉండ కింద అయ్యి ఇలా జల్లీలా రావాలి. ఇలా చూడండి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాయి. ఇందులో వేయించుకున్నవి నువ్వులు కూడా ఇందులో వేస్తున్నాయి. ఇదిగోండి నువ్వులు వేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాసుడు మీకు ఇష్టం ఉంటే లేదంటే తగ్గించుకు వేసుకోండి. కొంతమంది వేసుకుంటారు నువ్వులు, కొంతమంది వేసుకోరు. ఇదిగోండి ఒకసారి ఇవి ఇలా కలిపేసుకుని ఇప్పుడు పిండి పోసేసుకుందాం.
ఇదిగో పిండి పోసుకుంటూ ఉండండి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ జారు మనకు తెలిసిపోతుంది. చూడండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అరిసెల పిండి ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఎందుకంటే ఉండ రాదు కదా అని చెప్పేసి మనం కొంచెం గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, తర్వాత పగుళ్ళు వచ్చేయడం, మళ్ళీ లేకపోతే ఎక్కువ పిండి కలిపితేనేమో పగుళ్ళు వచ్చేస్తాయి, లోపల పిండి పిండి కింద ఉండిపోతుంది అనమాట. మనం పలసగా ఉంటే ఉండ సరిగ్గా రాదని చెప్పి మనం కొంచెం గట్టిగా చేసామంటే ఇది సరిపోతుంది. మనకు చల్లారిపోయేసరికి కరెక్ట్గా ఉంటుంది. కానీ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా జారుగా కరెక్ట్గా ఇలా ఉండాలి. బాగా కలిపేసుకున్నాక ఇలా చూసారా, ఇలా జారుగా ఉంది అవునా. ఇది కొద్దిసేపటికి మనకి గట్టిగా అయిపోతుంది. ఇంకెంతకన్నా పిండి వేసామంటే గట్టిగా అయిపోయి పోకుండా రుచి రాదు. ఉండరాదు కదా అని చెప్పేసి ఎక్కువ పోసేస్తే గట్టి వచ్చేస్తాయి అనమాట మనకు పోకుండా. ఇలా ఉంటే సమానంగా సరిపోద్ది. పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టానండి, ఆ నూనె కాగుతుంది. మనం ఉండ ఎలా చేసుకోవాలో చూపిస్తాం మీకు. కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి దీన్ని. ఓ ప్లేట్లోకి తీసుకుని ఇలాగా ప్లేట్లోకి కొద్దిగా ఇలా ఇందులో వేసుకుని చల్లారుతూ ఉంటుంది. మన చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న అందంగా ఉండలో నేను అనుకోవచ్చు ఇలా చేసుకున్నాక ఇలా అది అందులో పెడితే పక్కుపోతుందని. అలాగే ఉండాలి మనకి. ఇంక మిగతాది ఏసి కొలిది గట్టి పడుతుంది. ఒకవేళ అంతగా గట్టి పడ్డదంటే ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకుని దింపేసుకోవాలి. ఇక ఇలా సరిపోద్దండి. ఓకే, ఇలా వేసేసుకోవడమే. ఇక ఇలా తీసుకుని ఒక ముద్ద పెట్టుకుని మనం వేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి చుట్టేసుకుని వేసుకోవాలి. ఇదిగోండి ప్లేట్లోంచి ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా ఉండకని వేసుకోవాలి. మంట మీడియంలో ఉండాలండి, లేదా సిమ్లో కానీ హైలో ఉంటే పైన ఎగిపోయి లోపల అస్సలు ఎగదు. ఒకే దగ్గర కాకుండా చూసుకుని వేసుకోండి, రౌండ్గా వచ్చేలాగా. మరీ నిండుగా అవసరం లేదు, అలాగే వేసుకుంటే సరిపోతుంది. ఆ మధ్యలో ఫస్ట్ వేసినవి ఒక్కసారి జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోండి. అంటే అన్నీ వేసిన వెంటనే కలిపితే మన దానికి సటరాంకి అంటుకుపోద్ది అనమాట. ఇవైతే ఎక్కువ పగుళ్ళు కూడా రావండి, ఎందుకంటే పిండి మనం ఎక్కువ కలుపుకోలేదు. బాగా మనం పిండి ఎక్కువ వేసేస్తాం అనుకోండి, పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట. బాగా ఇలా చేసుకుంటే అసలు పగుళ్ళు రావు, కానీ చాలా బాగా వస్తాయి. ఒక తీసేస్తారు కదా ఆన్ చేయి. చూడండి ఇప్పుడు తీసేస్తున్నాం. అయితే సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అలాగని హైలో పెట్టుకున్నాం అంటే పైన ఎర్రగా ఎగిపోయి లోపల సరిగ్గా ఆగవు. అది ఇప్పుడు తీసేస్తున్నాం అన్నీ. చూడండి అలా సిమ్లో పెట్టుకున్న పగుళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఎంత బాగా చేసినా అండి పగుళ్ళు రాకుండా ఉండవు. మరీ నొన్నగా గుండ్రంగా గులాబ్ జామున్లకు రావు. ఇప్పుడు తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి, తర్వాత మనకు ఒక పావు గంట అరగంట కల్లా గట్టి పడిపోతాయి అనమాట. ఒకళ్ళు ఉండలు చేస్తూ ఉంటే ఒకళ్ళు వేస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. అది వాళ్ళు ఉండలు చేస్తాం ఒకళ్ళే వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. తక్కువ అనుకోండి, ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకోవడమే, ఏం కాదు. అయినా సరే ఒక ఆయి తీసాక ఒక్క క్షణం కాగాలి నూనె, ఎందుకంటే ఆల్రెడీ అవి వేగితే కదా సతికిలు పడద్దు. మళ్ళీ కాగాక వేసుకోవాలి మళ్ళీ ఇలాగా. ఓకే, ఇవన్నీ ఏం చేసి చూపిస్తానండి మళ్ళీ మీకు. ఇదిగోండి మా పాకుండలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీకు ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఇదిగోండి అసలు ఈ కలర్ రాకుండా అది ఏమి ఉండవండి, అక్కడక్కడ కొంచెం కలర్ వస్తే డార్క్ కలర్ అదిని వేగుతున్నప్పుడు అదిని. ఒకసారి చూడండి మీకు చూపిస్తాను పైన ఎంత క్రిస్పీగా ఉందో. ఇదిగోండి ఇలా ఉండాలి చూడండి. ఈ లోపల అసలు పిండి పిండి కింద అది ఉండకూడదు మనకి. ఇదిగో చూడండి ఇలా ఉండాలి, పైన ఏమో క్రిస్పీగా వేగాలి. అప్పుడు పాకుండ రుచిగా బాగుంటుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం పిండి ఎక్కువ వేసేవాళ్ళం ఇంతకుముందు. అవి పిండి ఎక్కువ వేస్తే పగుళ్ళు వచ్చేసి చప్పగా ఉంటాయి. అంటే ఇంతకుముందు కొద్దిగా పిండి ఎక్కువ వేసేవాళ్ళు, ఇప్పుడు తక్కువ వేసాం. మా పిన్ని అది అన్నారు అనమాట.
పిండి అది అసలు ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే ఏంటంటే లోపల సరిగ్గా ఉడకదో గట్టి వచ్చేస్తుంది అని, ఇలా గుల్లగా రాదు అని చెప్పి. అమ్మమ్మకి చాలా ఇష్టం ఈ పోకండలు. పిన్ని తెస్తే నెల రోజులు రోజుకి ఒక్కొక్కటి తింటా ఉండేది కదా. మా పిన్ని ఇప్పుడు అనేది అమ్మమ్మకి చాలా ఇష్టం అని పాపంలో వండుకు తీసుకెళ్ళాలని వండుకుని పట్టుకొచ్చేది. అదే వెళ్ళినప్పుడు అంటే అప్పుడప్పుడు గుర్తొచ్చి అమ్మమ్మ ఏం తినేది కదా, పాకండ్లు ఒకటే చాలా ఇష్టంగా తినేది అనమాట. అందుకని ఆ పాకండ్లు ఒకటే చేసుకుని పట్టుకెళ్ళేవారు. పోకండలు తిన్నా కానీ ఏమి తేడా ఉండేది కదా అసలు. అమ్మమ్మ చనిపోయినప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 85 సంవత్సరాలు ఉంటాయి. 85 దాటే ఉండి ఉంటాయి కదా. 85, 86 అలా ఉంటాయండి మా అమ్మమ్మ చనిపోయేసరికి. అయితే నేను వంటశాల స్టార్ట్ చేసినప్పుడే అనమాట, స్టార్ట్ చేస్తున్నాను అని వర్క్ స్టార్ట్ అయింది, అప్పుడే చనిపోయింది అమ్మమ్మ. అంటే 2 years అయిపోయింది. అమ్మమ్మ చేతి పిండి వంటలు కాదు కదా, అసలు కూరలు కానీ ఈ మేకా సుబ్బమ్మ గారి వంటలో అసలు అద్భుతం అనమాట. అందరు ఇష్టపడేవారు. ఇలాంటి పాకుండ్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సంక్రాంతి స్పెషల్ పాకుండ్లు మీరు కూడా తయారు చేసి చూసుకుని ఎలాగొచ్చింది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. కొన్ని వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.